ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. సర్వకాలము మనకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా జన్మించిన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము క్రిస్మస్ యొక్క ఆరాధనను జరుపుకునే దినం. ఇది ప్రపంచమంతా సార్వత్రికముగా చేసుకునేటువంటి సంతోషకరమైన ఆరాధన కార్యక్రమం. దీని యందు మనమందరము కూడా సంతోషించి ప్రభువుని ఘనపరచాలి. ఈ దినమున మీ కుటుంబములన్నీ కూడా సంతోషముగాను ఆశీర్వాదకరముగాను రక్షకుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా పొందుకొని దీవించబడునుగాక. ఆమేన్. ఈ రోజున క్లుప్తముగా క్రిస్మస్ను గూర్చిన వర్తమానాన్ని మనం విందాం. అనగా క్రీస్తు యొక్క జననాన్ని గూర్చి, ఆయన ఆరాధనను గూర్చిన విషయాలు మనము తెలుసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 29 నుండి చదువుతున్నాను. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రార్థన. మహోన్నతుడా, పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున లేఖనములలో నుండి మాతో మీరు మాట్లాడండి. మిమ్ములను గూర్చిన అనేకమైన సత్యములు మేము గ్రహించుటకు సహాయము చేయండి. వాక్యం వింటున్న బిడ్డలను మీరు దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ మరొక పర్యాయం క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. ప్రభువు మిమ్మల్ందరినీ ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనము నుండి మనము చదువుకున్నాం. ఈ లేఖనములో గొప్ప దైవజనుడు, నీతిపరుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడనైన సుమయోను అనబడుతున్న దైవజనుడు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను మనము వినియున్నాం. దేవుడు సుమయోనునకు ఒక మాట సెలవిచ్చాడు. నీవు కన్నులారా క్రీస్తుని చూడక ముందు మరణించవు అని. అంటే ఆయన మరణము క్రీస్తుతో ముడిపడి ఉంది గనుక సుమయోను నిత్యము కూడా ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నాడు, ప్రభువు కొరకు కనిపెడుతున్నాడు. ఆయన రాకడ ఎప్పుడో, ఆయనను ఎప్పుడు కన్నులారా చూస్తాను అని చెప్పి సుమయోను ప్రభువు యొక్క రాకడ కొరకు చూస్తూ ఉంటే, అనుకొనని విధముగా ఒక రోజున మరియా అలాగునే యోసేపులు బాలుడైనటువంటి ప్రభువుని 40వ దినమున ఇశ్రాయేలీయుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారం దేవాలయమునకు తీసుకుని వెళ్ళారు. ఎప్పుడైతే ప్రభువుని వారు దేవాలయమునకు తీసుకుని వెళ్ళారో, పరిశుద్ధాత్మ దేవుడు సుమయోనునకు ఈయనే ప్రభువు అన్న సంగతిని బయలుపరచాడు. అప్పుడు సుమయోను బాలుడయ్యున్నటువంటి ప్రభువుని తన చేతులలోనికి ఎత్తుకొని దేవునిని స్తుతిస్తూ ప్రవచనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ఇక నీ దాసుని సమాధానముతో పోనిస్తున్నావు,
నాకిచ్చిన మాటను నువ్వు నెరవేర్చావు అని అంటూ ఇక్కడ 3 విషయాలు ప్రభువుని గురించి మాట్లాడాడు. ఒకటి, అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణగా ప్రభు వచ్చాడు అనే విషయాన్ని మాట్లాడాడు. ఇక్కడ 3 విషయాలు తెలుసుకోవాలి. అన్యజనులకు ఆయన ఎవరు అంటే వెలుగు, ఇశ్రాయేలీల ప్రజలకు ఆయన ఎవరు అంటే మహిమ, సర్వ ప్రజలకు ఆయన ఎవరు అంటే రక్షణ. జాగ్రత్త గమనించాలి. అన్యజనులకు వెలుగుగా ఎందుకొచ్చాడు అంటే ప్రవచనపు నెరవేర్పు జరగవలసి ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం, చీకటిలో జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుని లేఖనమును బట్టి ప్రజలు చీకటిలో ఉన్నారు. చీకటి పాపమునకు ముంగుర్తు. అంధకారము లోకమును కమ్మివేసింది. అనగా పాపం లోకమంతా కూడా విస్తరించి మనుషులను ఆ పాపము కప్పివేసింది గనుక వెలుగయ్యున్న దేవునిని వారు తెలుసుకోలేకపోతున్నారు. వెలుగు యొద్దకు వారు రాలేకపోతూ ఉన్నారు. దేవుని పిల్లలుగా చీకటిలో మరణముంది. మరణ ఛాయలు వారిని కమ్మివేశాయి. అందుకే మరణము కలిగినటువంటి ఆ దేశ నివాసులకు వెలుగును కలిగించి వారికి జీవితాన్ని నూతనముగా అనుగ్రహించడానికి, మరణ ఛాయలలో నుండి వారిని రక్షించడానికి అన్యజనులైన ప్రజలకు వెలుగుగా ఆయన జన్మించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనమునందు ఆయన వెలుగుగా వచ్చెను అని చెప్పే మాటను మనము గమనిస్తాం. ఇక ఇశ్రాయేలీల ప్రజలకు ఆయన మహిమగా వచ్చాడు అంటే దేవుని యొక్క ప్రభావముగా కనపడ్డాడు. కారణమేమిటి అని అంటే ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి నడిపిస్తున్నప్పుడు మోషే దేవునిని ఒక కోరిక కోరాడు. చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వచనము నుండి, కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగి ఉన్నది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, దేవుడు నీ మహిమను నాకు చూపు అని అడిగిన మోషే మాటను ఆ రోజున దేవుడు వినలే. ఎందుకు అలా అడుగుతున్నావు? నా మంచితనమంతా చూపిస్తానులే, నా మహిమను నువ్వు చూడలేవు అనే విషయాన్ని మోషేకు బయలుపరిచాడు. అయితే ఆ మహిమ ఇప్పుడు యేసుక్రీస్తుగా లోకములోనికి వచ్చింది. ఇశ్రాయేలీయులు అనబడుతున్న తన ప్రజలకు ఆయన మహిమ అనబడుతున్నటువంటి వానిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ మహిమ ద్వారానే వారు నడిపించబడ్డారు. ఆ మహిమ ద్వారానే వారు దేవుని యొక్క సన్నిధిని అనుభవించారు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఎవరు అనంటే దేవుని మహిమ. అన్యజనులకు యేసుక్రీస్తు ఏమయ్యున్నాడు అంటే వెలుగు. అయితే సర్వలోకములో ఉన్న అన్యులే గాని లేక ఇశ్రాయేలీలే గాని వారందరికీ కూడా ప్రభు ఏమయ్యున్నాడు అంటే రక్షకుడయ్యున్నాడు. సర్వలోకము కూడా ఆయన చేత రక్షించబడాలి. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనమునందు అపోస్తులుడైన యోహాను సాక్ష్యమిస్తూ, తండ్రి తన కుమారుని లోక రక్షకునిగా ఉండుటకు లోకములోనికి పంపెనని మేము ఎరిగి సాక్ష్యమిస్తున్నాము అని సెలవిచ్చాడు.
సమరయ ప్రాంతములో ఉన్నటువంటి వారు సమరయ స్త్రీ మాటను విని ప్రభువు దగ్గరకు వెళ్ళి 2 దినములు ఆయనను మా దగ్గర ఉండండి, వాక్యం బోధించండి అని కోరుకున్నారు. అయితే వారిచ్చిన సాక్ష్యం ఏమిటో తెలుసా? మా మట్టుకు మేము ఈయన లోక రక్షకుడు అని తెలుసుకున్నాము అని సాక్ష్యమిచ్చారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. ప్రియ సోదరుడా, సోదరి, లోక రక్షకుడు పుట్టాడు అని దేవుని బిడ్డలుగా మనం క్రిస్మస్ అనేటువంటిది చేస్తున్నాం. అయితే ఇంతకీ రక్షకుణ్ణి నీవు ఎరుగుదువా? రక్షకుణ్ణి నీవు పొందుకున్నావా? ఆ రక్షకుడు నీకు రక్షణ అనుగ్రహించాడా? లేక నీవు రక్షణ పొందకుండా నామకార్థంగా లోకస్తుల వలె పండుగలు చేస్తున్నావా? క్రిస్మస్లో ఏవేవో కార్యక్రమాలను సంతోషకరముగా చేస్తున్నానని ఆనందపడుతున్నావా? జాగ్రత్త సుమ. రక్షకుడైన ప్రభువు నీ కొరకు రక్షించాడు. నీవు పాపములో ఉన్నావని, నశించిపోతున్నావని, నీవు మరణిస్తే నిత్య నరకానికి వెళతావని, ఆ నరకము నుండి నిన్ను రక్షించడానికి, నశించిన నిన్ను వెదకి రక్షించడానికి ఆయన లోకములోనికి వచ్చాడు. ఈ రోజున ఈ సత్యమును మనం గ్రహించకుండా ఆచారబద్ధకముగా లేక ఏదో వాడుకగా క్రిస్మస్లు చేసుకుంటూ వెళితే దానివలన ఏ ప్రయోజనము లేదు. నేడే ప్రభువుని రక్షకునిగా మనము తెలుసుకుందాం. ఆయన సన్నిధిలో చక్కగా మారు మనసు పొంది రక్షింపబడిన వారై నిత్యత్వములో ప్రభువుతో యుగయుగములు జీవించుట కొరకై మనలను మనము సిద్ధపరుచుకోవాలి. ఆయన నిన్ను రక్షించడానికి తనకు తానుగా రిక్తునిగా చేసుకొని మహిమను విడిచి పరలోక సౌభాగ్యమును విడిచిపెట్టి లోకములోనికి రక్తమాంసములు కలిగిన ఆయనగా వచ్చాడు. గనుక ప్రియ సోదరుడా, సోదరి, యేసు ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన అన్యులకు వెలుగుగాను, ఇశ్రాయేలీలైన తన ప్రజలకు మహిమగాను, సర్వ ప్రజలకు రక్షణగాను ఉండుట కొరకు. ఆ విషయాన్ని ఎరిగి ప్రభువుని మహిమపరుచుదుముగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనందరికీ సదా తోడయుండునుగాక. ఆమేన్.